తమ్ముళ్ళు రెడీ అయిపోయి తమ్ముళ్ళు మొత్తం ఒక్క నిమిషం బాయ్ 3 సంవత్సరాలు అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి దిగుతుండు రాత్రి దెంగుతుండు నో డౌట్ దీంట్లో సినిమా అయిపోయిన తర్వాత బాయ్ సినిమా అయిపోయిన తర్వాత నెగిటివిటీ ఉంది కదా దాని గురించి మేము మాట్లాడదాం వాళ్ళు వచ్చి మా మొట్టగాడికి వస్తారు అప్పుడు మేము దాని నెగిటివ్ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తూ స్క్రీన్లు పెంచారు టికెట్ రేట్లు పెంచుకోమని కళ్యాణ్ గారు చెప్పారు. అవును, ఏం చెప్తారు ఆయనకు మీరు? మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పాను, ప్రజానాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా హీరోనే కాదు ఒక ప్రజానాయకుడు. మంచి జరిగే ఒక అంటే సినిమా గారు తన కష్టాలు తెలుసు, సినిమా అన్ని తెలుసు కాబట్టి తను భావించి చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా కొద్దిగా సార్ని చూసినా మీరు మారాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు, ఖచ్చితంగా ఆయన మీరు ఎక్స్పెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మా అన్న ఏం ఉంచుకోడు, అన్ని తిరిగిచ్చేసాడు. డిసెంబర్ 5 కి తెలుగు సినిమా అంటే ఇంతవరకు వేరే ఇండస్ట్రీ గురించి సినిమాలు మాట్లాడుతున్నా కానీ ఇండియాలో ఇండియా అంటే పుష్ప అంటే ఇండియా. ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఇది ఓన్లీ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత ఇప్పుడు వరకు ప్రతి హీరో ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా కొత్తగా మేము ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచించుకుంటే యాక్టింగ్ అండ్ సుకుమార్ గారు ఖచ్చితంగా లెక్కల మాస్టర్. ఆ లెక్కలకు సంబంధించి ఖచ్చితంగా కలెక్షన్స్లోనూ లెక్కలు ఉంటాయి, యాక్టింగ్లోనూ లెక్కలు ఉంటాయి, ట్విస్టుల్లోనూ కూడా లెక్కలు ఉంటాయి, సాంగ్స్ కానీ ఏది కానీ. ఇప్పుడు చాలా మంది బైకాట్ అన్నారు, రేట్లు పెరుగుతున్నాయి అన్నారు. సో మనం చిన్న ఉన్నప్పుడు రేట్ ఎంత ఉండే, మనం పెరుగుతున్న రేటు, సో బడ్జెట్ని బట్టి పెరుగుతున్న కాలాన్ని బట్టి రేట్లు అనేది పెరుగుతాయి. సో ఖచ్చితంగా బడ్జెట్ ఫ్యాన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రోజు చూడాలని తీసుకుంటారు. సో పుష్పని ఒక సినిమాలో హీరోకి విలన్ కి ఎలా అయితే అడ్డుకుంటాడో విలన్ హీరోని, అలా అడ్డుకుందామని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. మీరు ఎన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసినా, ఎన్ని యూట్యూబ్లతో చేపించినా, ఎంత మందితో డెబిట్లు పెట్టి మాట్లాడించినా, మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ ఉన్న సినిమాని, టాలెంట్ ఉన్నోని ఎవ్వడు కావచ్చు. సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు ఇంట్లోకి లేచి మరి వస్తారు. కంటెంట్ లేకపోతే ఏ సినిమా ఆడదు. చాలా మంది అంటే షోస్ కొనడానికి ఎవరు రావట్లేదు ట్వీట్స్ ఏవి వస్తున్నాయి కదా, మరి దానికేంటి మిస్? ఎవరన్నారు తెలుసా అది? సో బన్యానని ఏదొచ్చినా నెగిటివ్ మాట్లాడతారు చూడు, వాళ్ళు మాట్లాడతారు. నంబర్ 3000 ఎక్కడ, మన ఇక్కడ కాదు, ముంబైలో 3000 టికెట్ కూడా అమ్ముడైంది. సో అంత బజ్ ఉంది, ఖచ్చితంగా చూస్తారు. అందుకనే 3-4 షెడ్యూల్ ఇచ్చారు టికెట్ కి, ఫస్ట్ 1, సెకండ్, థర్డ్ అని. సో ఖచ్చితంగా జనాలకు ఆ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా కదా, జాతర కోసమే పెట్టేచ్చరా, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం ఎంత డబ్బులైనా పెట్టచ్చరా అని యాక్టింగ్ అయితే ఇస్తాడు. పుష్ప అంటే రికార్డ్ అంటే పుష్ప ఖచ్చితంగా. ఈ సినిమాకి మొత్తం తానే అయ్యి మొత్తం ప్రమోషన్స్ కూడా ఫస్ట్ నుంచి తన భుజాల మీద వేసుకొని నడిపిస్తాడు కదా, మరి సినిమా ఎలా ఉండబోతుంది అంటే? ఖచ్చితంగా సినిమా మొత్తం నడిపిస్తుంది. సుకుమార్ టెక్నిక్ నడుస్తుంది, హీరో గారి యాక్టింగ్, ప్రతి ఒక్క జాతర సీన్ చెప్తున్నాను కదా, జాతర సాంగ్, జాతర సీన్ కే పూర్ణకాల లోడింగ్. ఇప్పుడు ఒక సినిమా హీరో వస్తే వాళ్ళ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి, ఆ హీరోని తెర మీద కానీ ఇండియా మొత్తం అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి, ఆ జాతర సీన్స్, వాళ్ళు కష్టపడ్డ దాని గురించి. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మన తెలుగు స్థాయిని గర్వించదగ్గ చేసిన పుష్పకి హైక్ తీసుకోవచ్చు, షోలు పెంచుకోవచ్చు అని. సో మీరు మరోసారి ప్రజా నాయకుడు అని అనిపించుకున్నారు సార్. మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ గారు హీరోనే కాదు, ఇప్పుడు ఒక ప్రజా నాయకుడు. సో తను మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, దానికి మీరు కౌంటర్ ఇవ్వాలి. సో కాబట్టి మంచి వాతావరణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవ్వరు ఎన్ని చేసినా
కంటెంట్ సినిమా ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది. ఇప్పుడు ఒక 2 రోజులు ఫ్యాన్స్ చూస్తారు, తర్వాత ఎవరు చూస్తారు? కామన్ ఆడియన్స్, కామన్ ప్రేక్షకుడు. సినిమా నచ్చితే ఖచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో సినిమా మాత్రం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందంటే అది ఖచ్చితంగా మీరు అందరు చూడబోతున్నారు. ఎవరు డిసప్పాయింట్, చాలా మంది ఓవర్ చేస్తున్నాడు కాదు, అది కాన్ఫిడెంట్. ఇంకోటి ఏమంటే తనకు తానే పోటీ అంటున్నాడంటే బుర్ర పెట్టి ఆలోచించండి. ఒక నేషనల్ 69 సంవత్సరాల తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చిన అవార్డు, ఆ అవార్డుకి తనకే పోటీ. కానీ వేరే హీరోని కంపేర్, వాళ్ళకంటే గొప్పన సినిమాలు తీసాడన్న కాదు, అవార్డు వచ్చింది కదా. సో ఈ అవార్డు ఇచ్చిన యాక్టింగ్ నాకు వచ్చింది కాబట్టి దానికి నాకు పోటీ. సో మైండ్ పెట్టి ఆలోచించండి. మీరు ఎప్పుడు అల్లు అర్జున్ నెగిటివ్ చేయాలని చూస్తారు. మీరు ఎంత నెగిటివ్ ఒకటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, పుష్ప సినిమాని 30 to 40% నెగిటివ్ వాళ్ళే ప్రమోషన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మెయిన్ పేజీలు డెబిట్లు పెట్టుకొని వీళ్ళ వాళ్ళ ఎదిగిండు వాళ్ళ కంటెంట్ ఉంటే సపోర్ట్ పనికిస్తే తగ్గిపోవచ్చు, కానీ ఎవరు ఏం చేయలేదు. యాక్చువల్లీ మెగా ఫ్యామిలీలో ఉన్న మిగతా హీరోస్ కూడా కొంతమంది కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఎందుకని, అంటే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కానీ. సో మళ్ళీ చెప్తున్నానా, మెగా అల్లు ఫ్యామిలీ పర్సనల్ గా వాళ్ళకు అటాక్ అల్లు ఫ్యామిలీకి వచ్చిన మెగాస్టార్ అందరు హీరోలు రియాక్ట్ అవుతారు. అదే మెగా ఫ్యామిలీలో ఎవరికి రియాక్ట్ అయినా అల్లు అర్జున్ రియాక్ట్ అవుతుంది. ఇది బాండ్, బ్లడ్ గొడవలు ఎవరి ఇంట్లో ఉండదు. సో మన ముగ్గురు అన్నదమ్ములు, మేము ముగ్గురు అన్నదమ్ములు ఉంటాం. పెళ్ళం రాగానే నా పెళ్ళం, నా బంగారం, నా ఆస్తులు ఇచ్చే అంటారు. సో అది వేరు. సినిమా పరంగా 100 కాదు 99-100% పోటీ ఉంటది. సో ఎవరు క్రేజ్ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తూ స్క్రీన్లు పెంచారు, టికెట్ రేట్లు పెంచుకోమని కళ్యాణ్ గారు చెప్పారు. అవును, ఏం చెప్తారు ఆయనకు మీరు? మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పాను, ప్రజానాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా హీరోనే కాదు, ఒక ప్రజానాయకుడు. మంచి జరిగే అంటే సినిమా గారు తన కష్టాలు తెలుసు, సినిమా అన్ని తెలుసు కాబట్టి తను భావించి చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా కొద్దిగా సార్ని చూసినా మీరు మారాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు, ఖచ్చితంగా ఆయన మీరు ఎక్స్పెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మామూలు కూడా ఎన్ని మీడియాలో వస్తారండి, అన్ని మాట్లాడతాం. పుష్పకి నేషనల్ వచ్చింది, పుష్ప పుష్పకి ఏంటంటే నేషనల్ అవార్డు కోసము అన్ని రోజులు పట్టింది. ఈసారి ఆస్కార్ అవార్డు కోసం 4 years పట్టింది. ఈసారి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు బన్నకి వస్తుంది పక్కా. ఇది బన్నకి పక్కా. ఏ మీడియా అయితే ట్రోల్ చేసిందో అదే మీడియాలో మా బాయ్ ఫోటో వస్తుంది. నెగిటివ్ ట్రోల్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి December 5th తర్వాత నేను మాట్లాడతా, మా టీం మాట్లాడతా. మా అన్న ఎట్లున్నా మా బంగారమే. మా ఆర్మీ ఉంది, ఆర్మీ ఉంది, ఆర్పీలో జోడుగా ఆర్పీలో ఉంది, ఆర్మీలో ఉంది. జై బన్నే, జై బన్నే, జై బన్నే, జై బన్నే.